ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. నిజంగా నేను నమ్ముతున్నా మీరు ఈ ప్రత్యక్ష గుడారము ప్రసంగాల ద్వారా మీరు ఎంతోమంది ఆశీర్వదించబడుతుందని, నూతనమైన విషయాలు మీరు నేర్చుకొని దేవుడి నుంచి ఎంతో బలపరచబడుతున్నారని నమ్ముతున్నా. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రసంగంలో వెళ్దామండి. మరి ఈరోజు ప్రాముఖ్యంగా ఎలా దేవుడు ప్రత్యక్షపరచబడడం జరిగింది, అసలు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు ఎలా బయలుపరచబడుతున్నాడో, మరి వాస్తవానికి మనం చూసినట్టయితే దేవుడు మొదటిగా ఈ సృష్టిని సృష్టించినప్పుడు వెంటనే మానవుణ్ణి సృష్టించలేదండి. మొదటిగా ఈ యొక్క లోకమును, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని, మరి పక్షుల్ని, ఆకాశ పక్షుల్ని, చేపల్ని అన్నీ సృష్టించిన తర్వాత 6వ దినము మానవుణ్ణి సృష్టించడం జరిగింది. మరి దేవుడు 6వ దినము మానవుణ్ణి సృష్టించాక ఆ మానవుడిని తన స్వరూపంలో దేవుడు సృష్టించాడు. ఎందుకు దేవుడు తన స్వరూపంలో దేవుడు సృష్టించాడు తెలుసా అండి? ఆ ఆదాము స్వరూపము ద్వారా దేవుడు బయలుపరచబడినికి దేవుడు తన స్వరూపములో దేవుడు ఆదాముని, మానవుని సృష్టించడం జరిగింది. ఎప్పుడైతే ఆదాముని మనం చూసినట్టయితే ఎవరిని చూడొచ్చు అంటే దేవుడిని మనం గ్రహించవచ్చు, దేవుడిని గుర్తించవచ్చు. అందుకే ఆదాముని దేవుడు ఏం చేశాడంటే పరిపాలించే వ్యక్తిగా నియమించాడండి. అందుకే భూమి మీద ఉన్న జంతువులు కావచ్చు, ఆకాశంలో ఉన్న పక్షులు కావచ్చు, వీటినన్నిటినీ ఏలే విధంగా దేవుడు ఆదాముని సృష్టించడం జరిగింది. మరి ఆదాంని తయారు చేసిన తర్వాత ఈ ఆదాము దేవుడు ఒక మరి స్వరూపము ఆదాం ద్వారా బయలుపరచబడడం జరుగుతుంది. మరి అక్కడున్న పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఎప్పుడైతే ఆదాంని చూసినప్పుడు వారికి ఎవరు ప్రత్యక్షం అయ్యేవారంటే దేవుడు ప్రత్యక్షం అయ్యేవారు. అయితే మరి ఎప్పుడైతే ఆదాములో పాపము ప్రవేశించిందో, దేవుడు తినకూడదన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలము తిన్నప్పుడు ఆదాములో పాపం ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే ఆదాములో పాపం ప్రవేశించిందో అప్పుడు ఆదాము ఏమైపోయాడంటే దేవుడు యొక్క స్వరూపాన్ని కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఆదాము దేవుడి స్వరూపాన్ని కోల్పోవడం జరిగిందో ఆ సమయం నుంచి చూడొచ్చు దేవుడు మానవుడి ద్వారా మరి నిజంగా బయలుపరచబడడం జరగలేదు. తర్వాత దేవుడు కొద్ది కాలం వరకు తన సేవకుల ద్వారా తను బయలుపరచబడడం జరిగింది. అందుకే మీరు చూడొచ్చు దేవుడు తన సేవకుడైన అబ్రహాము, సేవకుడైన నోవా, తర్వాత ఏబేలు, వీళ్ళందరూ చూస్తే వీరి ద్వారా దేవుడు ఒక హృదయము, దేవుడు ఒక స్వరూపాన్ని బయలుపరచబడడం జరిగింది. అంటే వారు ఎప్పుడైతే దేవుడి హృదయాన్ని పొందుకున్నప్పుడు, ఉదాహరణ మనం అబ్రహాన్ని కలుస్తున్నప్పుడు అబ్రహాము కాదు, అబ్రహాం ద్వారా ఉన్న దేవుడు ప్రత్యక్షపరచబడడం జరుగుతుంది. ఇస్సాకుని కలిసినప్పుడు ఇస్సాకు కాదు, ఇస్సాకు ద్వారా దేవుడు ప్రత్యక్షపడడం జరుగుతుంది. వారు ఎప్పుడైతే దేవుడి నుంచి హృదయం పొందుకున్నప్పుడు, దేవుడు హృదయంతో జీవిస్తున్నప్పుడు వారి ద్వారా దేవుడు ప్రత్యక్షపడడం జరిగింది. అయితే ఇలా కొద్ది కాలము తర్వాత దేవుడు మరి మానవుడిని ఎప్పుడైతే నడిపిస్తున్నప్పుడో దేవుడు ఒక ఉద్దేశము, దేవుడు ఒక ప్రణాళిక చూసినట్టయితే దేవుడు మానవుడు ద్వారా తన స్వరూపాన్ని తను బయలుపరచాలి అనుకున్నాడండి. అయితే మరి ఇలా కొద్ది సమయం అయిన తర్వాత నిర్గమకాండంలో మనం చూడొచ్చు ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారు మరి ఈ ఐగుప్తు దేశంలో నివసించినప్పుడు మరి కొద్ది కాలము వారు బానిసత్వంలో వారు శ్రమ పొందుకొని ఇబ్బంది పడినప్పుడు దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా విడుదల ఇవ్వడం జరిగింది. మరి ఆ మోషే దేవుడు ఒక స్వరూపము ధరించుకున్న మోషే ద్వారా దేవుడు వారిని విడుదల చేయడం జరిగింది. అయితే కొద్ది కాలము తర్వాత దేవుడు ఆయన మరి ప్రజల ద్వారా మరి ఆయన బయలుపరచబడనికి, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మరి ఆ పరిశుద్ధమైన దేవుడు మానవుడు పాపం చేసినట్టయితే, మానవుడు శరీరాన్ని అనుసరించినట్టయితే తర్వాత దేవుడు ఆ మానవుడు ద్వారా బయలుపరచబడడం జరగట్లేదు. అందుకే మనం ఇక్కడ చూడొచ్చు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశము నుంచి దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజల్ని పూర్తిగా వారిని విడుదల చేసి వారిని కానాను ప్రాంతంలో నడిపించడం జరిగింది.
ఎప్పుడైతే ఈ కానాను ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళడం జరిగినప్పుడు, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లో బయలుపరచబడనికి ఆయన మరి ఒక గుడారమును నియమించమని తెలియపరచడం జరిగింది. ఈ గుడారము ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఆయన ఒక మంచితనం, ఆయన ఒక నీతి, ఆయన ఒక పరిశుద్ధత బయలుపరచబడనికి దేవుడు ఆ గుడారంని నియమించడం జరిగింది. అలా కొద్ది కాలము దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేసినప్పుడు, మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు, వారు ఎవరిని కలుసుకునేవారంటే దేవుడిని కలుసుకునేవారు. ఆ ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు హృదయాన్ని బయలుపరచబడడం జరిగేదన్నట్టు. అంటే మరి ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఏ మానవుడు వచ్చినా అక్కడ ఎవరి హృదయాన్ని మనం బయలుపరచబడడం జరుగుతుందంటే, దేవుడి హృదయం అనేటిది దేవుడు తెలియపరచడం జరిగింది. ఇలా కొద్ది కాలము తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో కూడా దేవుడు నివసించలేకపోయాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం మీరు చూసినప్పుడు మరి అది షిలో అనే ప్రాంతములో నివసించడం జరిగింది. ఈ షిలో అనే ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం నియమించిన తర్వాత కొద్ది కాలము దేవుడు అక్కడ ప్రత్యక్ష గుడారంలో నివసిస్తూ తన హృదయాన్ని, తన నీతిని, తన పరిశుద్ధతని బయలుపరచడం జరిగింది. కానీ ఏలీ యాజకుడైన కుమారులు, తన ఇద్దరు కుమారులు మరి హోఫిని, ఫినియాస్ వీరిద్దరూ అక్కడ ఆ ఒక షిలో అనే ప్రాంతములో వారు ఎంతో పాపము చేయడం జరిగింది. వారెప్పుడైతే గుడారములో వారు పాపం చేసినప్పుడు, అప్పుడు మరి దేవుడు అక్కడ నివసించకుండా అక్కడి నుంచి మరి వెళ్ళిపోవడం జరిగింది. మరి నిజంగా చూస్తే కొంచెం మానవుడు పాపం చేసినా, మానవుడు శరీరాన్ని అనుసరించినా, మానవుడు తప్పు చేసినట్టయితే దేవుడు అక్కడ నివసించనికి ఇష్టపడట్లేదు. మరి ఎప్పుడైతే మానవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో పాపం చేసినందుకు, ఆ క్షణం నుంచి దేవుడు అక్కడ నివసించడం జరగలేదు. అందుకే మనం బైబిల్‌లో ఒక వాక్య భాగం చూద్దామండి. కీర్తనలో 78 అధ్యాయము బైబిల్‌లో నుండి పాత నిబంధన కీర్తనలు 78 అధ్యాయము 59, 60 2 వచనాలు మీరు చూడండి. 59, 60 2 వచనాలు నేను చదువుతున్నా. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. ఏంటి? ఏం చూడడం జరిగింది? 60 వచనంలో షిలోహు మందిరములో తన తన మనుషులతో మరి సంస్థాపన సంస్థాపన చేసి గుడారమును ఆయన విడిచిపెట్టెను. బైబిల్ ఏమంటుందంటే గుడారమును విడిచిపెట్టెను. గుడారమును దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం జరిగిందండి? ఇక్కడ ఎప్పుడైతే షీలో షీలో అనే ప్రాంతములో ఎప్పుడైతే ఈ గుడారం ఉందో, హోఫిని, ఫినియస్ వీరు మరి ఎప్పుడైతే గుడారంలో పాపం చేసినప్పుడు దేవుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టడమే కాకుండా ఇజ్రాయేల్ వారి పట్ల అసహ్యించుకోవడం జరిగింది. ఎందుకు? ఇజ్రాయేల్ వారందరూ పాపం చేయడం ప్రారంభించారు. దేవుడు ఎప్పుడైతే పాపం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనిషి తప్పు చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనిషి పొరపాటు చేస్తున్నప్పుడు, దేవుడు మరి అక్కడ నివసించడం జరగట్లేదు. మనం స్పష్టంగా చూడొచ్చు. మరి దేవుడు ఒక హృదయం ఏంటి? మరి దేవుడు తర్వాత ఎంత కాలమో మరి చూస్తే దేవుడు తర్వాత మనుషుల్లో నివసించలేకపోయాడు. న్యాయాధిపతుల్లో మీరు చూసినప్పుడు, ఇజ్రాయెల్‌లో చూసినప్పుడు కొద్ది కాలం వరకి ఇజ్రాయెల్ వారు ఈ గుడారమని మరి నియమించకుండా, ఈ గుడారము లేకుండా వారు జీవించడం కొనసాగించబడ్డం జరిగింది. అందుకే దేవుడు అక్కడ బయలుపరచబడ్డం మనం చూడకుండా అక్కడ మనకు కనబడుతుంది. చూడట్లేదు. రైట్? మరి తర్వాత దేవుడు తన సేవకుడైన దావీదుని ఏర్పాటు చేసుకొని, దావీదు దేవుడి హృదయంతో ఒక హృదయం కలిగి ఉన్నందుకు దేవుడు దావీదు ద్వారా తన చిత్తాన్ని జరిగించాలనుకున్నాడు. మరలా దావీదు దేవుడి నుంచి హృదయం పొందుకొని సొలొమోను తన కుమారుడు ద్వారా మందిరం నియమించాలని మరలా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉండడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు సొలొమోను ద్వారా మందిరం నియమించడం జరుగుతుందో, మరలా దేవుడు ఆ సొలొమోను నియమించిన మందిరం ద్వారా దేవుడు ప్రజలకి జవాబు ఇవ్వడం ప్రారంభించారు. వారు ప్రార్థన చేసే విషయం కావచ్చు, వారు అర్పణిచ్చే విషయం కావచ్చు, మరలా దేవుడు ప్రత్యక్ష గుడారము నియమించడం ద్వారా మరి మందిరంని మరి ఆ ఒక్క సొలొమోను ద్వారా మందిరం నియమించడం ద్వారా దేవుడు అలా బయలుపరచబడ్డం జరిగింది.
కానీ కొద్ది కాలము తర్వాత సొలొమోనే కాదు, సొలొమోనుతో పాటు ఇజ్రాయేల్ వారు కూడా మరలా పాపం చేసినందుకు దేవుడు మరలా ఆ మందిరములో నివసించలేకపోయాడు. ఆ తర్వాత దేవుడు మరి ఆ మందిరాన్ని విడిచిపెట్టడం జరిగింది. కొద్ది కాలము తర్వాత మరి దేవుడు ఎప్పుడైతే ఆ మందిరాన్ని విడిచిపెట్టారో, తర్వాత ఆ మందిరాన్ని పడగొట్టబడ్డం జరిగింది. మరి ఎప్పుడైతే ఆ మందిరము పడగొట్టబడినప్పుడు మీరు చూడొచ్చు, ఆ మందిరం పడగొట్టబడనికి కారణం ఏంటంటే, మొదటిగా ఇజ్రాయేల్ ప్రజలు మరి సొలొమోన్ రాజు దేవుడిని విడిచిపెట్టిన తర్వాత, దేవుడు ఎప్పుడైతే నిజంగా మనుషులు పాపం చేసినప్పుడు, ఇజ్రాయేల్ వారు, సొలొమోన్ వారు పాపం చేసినప్పుడు, దేవుడు వారి మధ్యలో నివసించనీకి ఇష్టపడలేదు. అందుకే ఆ మందిరం దగ్గర దేవుడు నివసించలేదు కాబట్టి, ఆ మందిరాన్ని దేవుడు పడగొట్టనీకి అనుమతించడం జరిగింది. దాని ద్వారా మనం చూడొచ్చు బబిలోను వారు మరి ఎలా యెరూషలేము మందిరాన్ని కూల్చివేయబడనికి నెబుకద్నెజర్ రాజు వాడబడ్డం జరిగిందో. మరలా దేవుడు మరి నెహెమ్యా ద్వారా మందిరాన్ని మరలా నియమించినా కానీ మనం చూడొచ్చు కొద్ది కాలము దేవుడు నివసించడం జరిగింది. మరలా ఇజ్రాయేలు వారు ప్రజలు పాపం చేసిన తర్వాత దేవుడు ఇంక నివసించడం జరగలేదు. ఎందుకంటే మానవుడు పాపం చేసినప్పుడు, మానవుడు తప్పు చేస్తున్నప్పుడు, మానవుడు పొరపాటు చేస్తున్నప్పుడు, దేవుడు ఆ ఒక్క మందిరములో నివసించలేకపోయాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మరి దేవుడు మరలా ఎలా ప్రత్యక్షం అవ్వడం జరిగిందో మీరు చూస్తే, ఇక్కడ బైబిల్‌లో మరి దేవుడు ఆ మందిరం నియమించనికి యేసుక్రీస్తుని ఎలా ఉపయోగించాడో మీరు చూడండి. బైబిల్‌లో యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం మనం చూద్దామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనము. ఇక్కడ ఒక వాక్య భాగం మీరు చూడండి. ఈ 14వ వచనములో ఏమని చెప్తుందండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో, యేసుక్రీస్తు ఆ వాక్యము శరీరధారై కృపా సత్యము సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. బైబిల్ ఏమంటుందంటే దేవుడు ఆయన నిర్ణయించడం జరిగింది. ఇంకా ఆయన ప్రత్యక్షపడనికి, ఆయనను కలుసుకోనికి మరి మనుషులు పాపం చేయడం ద్వారా ఆ ఒక్క ప్రదేశాన్ని అపవిత్రపరచడం జరుగుతుంది. అందుకే దేవుడు యేసుక్రీస్తు ఈ భూలోకంలో తనని ఒక మందిరముగా నియమించి మరి దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే యేసయ్య ఈ లోకానికి వచ్చాడో ఇక్కడ రాసిన ప్రకారము ఆ వాక్యము శరీరధారై కృపా సత్యము సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. దేవుడు వాక్యము శరీరధారైందట. యేసుక్రీస్తు ఒకరోజు మానవుడి దగ్గరకొచ్చి, యేసుక్రీస్తు మానవుల ద్వారా చూడండి మానవుడికి దేవుడు ప్రత్యక్షపరచబడ్డం ప్రారంభమైంది. మరి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం ప్రత్యక్షపడడం జరిగిందంటే ఆయన ఒక స్వరూపము, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన మంచితనము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత యేసుక్రీస్తు నుంచి దేవుడు బయలుపరచబడ్డం జరిగింది. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడడం జరిగిందో ఆ సమయంలో యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వారి ఆలోచనలకి ఏమాత్రం యేసయ్య నమ్మే విధంగా కనబడట్లేదు. ఏంటి ఈయనేంటి దేవుడు కుమారుడు ఎలా అవుతాడు? ఈయన మానవుడు కదా, ఈయన యోసేపు కుమారుడు కదా, ఈయనెందుకు దేవుడు కుమారుడు అని చెప్తున్నాడు? నిజంగా వారు అంగీకరించలేకపోయారు. యేసుక్రీస్తు ఎన్నోసార్లు అద్భుతాలు చేస్తూ ప్రజల్ని బాగు చేస్తూ దేవుడు ఒక ఉద్దేశాన్ని, చిత్తాన్ని తెలియపరుస్తున్నా కానీ పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, ఇజ్రాయేల్ వారు యేసుని నమ్మలేకపోయారు. అందుకే చివరికి ఒకానొక సమయంలో యేసుక్రీస్తు తెలియపరుస్తారు. శాస్త్రులు, పరిసయ్యులతో సంభాషణ చేసినప్పుడు ఈ మందిరాన్ని పడగొట్టినట్టయితే 3 రోజుల్లో మరలా కట్టడం జరుగుతుంది అని తెలియపరుస్తారు. అప్పుడు వారు ఏం చెప్తారంటే ఈ మందిరం నియమించనికి ఇంచుమించు 46 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలకి ఈ మందిరాన్ని నియమించలేకపోయారు. ఈయనేంటి ఈ మందిరాన్ని పడగొట్టి మరలా 3 రోజులు కడతానంటున్నారని చెప్పి వారు యేసుక్రీస్తు మాటలను అంగీకరించలేకపోయారు. మరి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మందిరం ఏంటిదంటే తను మందిరంగా ఈ లోకానికి వచ్చాడు.
వాక్యము శరీరధారయ్యి మన మధ్య నివసించడం ప్రారంభం అవ్వడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మందిరాన్ని పడగొట్టి మూడో రోజు తిరిగి లేవడం అంటే ఇది దేని గురించో మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ఏ విధంగా మానవుల యొక్క పాపము ఆయన తన మీద వేసుకొని ఆయన కలవరి శిలువలో మరణించి ఆయన రక్తము కార్చి చనిపోయి మూడో రోజు ఎలా తిరిగి లేచి పాపమును జయించి ఆయన మనని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మరి దేవుడు ఏ విధంగా మన పాపని కడిగి వేశాడో ఆ సత్యమును ఆయన చిత్తని తెలియపరచాలని ప్రభు స్పష్టంగా మనకి మరి బైబిల్ ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు మరి కొద్ది రోజులు బయలుపరచబడడం జరిగింది. ఈ ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడైతే శిలో స్థలములో ఉన్నప్పుడు హోఫిని ఫినియస్ పాపం చేసినప్పుడు దేవుడు అక్కడ విడిచిపెట్టడం జరిగింది. మరలా ప్రదేశాన్ని విడిచిపెట్టినాక సొలొమోన్ ద్వారా నియమించినాక మందిరం ద్వారా దేవుడు మరలా వారికి జవాబు ఇవ్వడం జరిగింది. మరలా సొలొమోను మరి ఇజ్రాయెల్ వారు పాపం చేశాక మరలా దేవుడు విడిచిపెట్టడం జరిగింది. ఇలా మనం నిరంతరంగా చూసినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించనికి, దేవుడు బయలుపరచబడినికి, దేవుడు ప్రత్యక్షపరచబడినికి యేసుక్రీస్తుని ఈ లోకానికి వాక్యము శరీరధారై వచ్చి మన మధ్యలో నివసించడం ప్రారంభించినప్పుడు చాలామంది యేసుక్రీస్తుని ఇల్లు దేవుడిని రక్షకుడుగా యూదులు మరి ఇజ్రాయెల్ వారు అంగీకరించలేకపోయారు. అయితే మరి దేవుడు ఇప్పుడు మానవుల గురించి ఎలా ఆలోచించాడంటే మరి మానవులు ఎలాంటి వాళ్ళు అంటే వీరు ఎప్పుడు తప్పులు చేసేవాళ్ళు, పొరపాటు చేసేవాళ్ళు. అసలు మానవుల నుంచి చెడు మాత్రమే బయటికి రావడం జరుగుతుంది. ఒకసారి మనం బైబిల్లోని మత్తయి సువార్త మత్తయి సువార్త 15వ అధ్యాయము, బైబిల్లో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, 18, 19 రెండు వచనాలు చూస్తే నోటిలో నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చినవి, ఇవి మనుష్యునికి అపవిత్రపరచనని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషధారణలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, మరి దైవ దూషణములు అన్నియు హృదయముల నుండి నిండియు వచ్చును. ఇక్కడ మీరు చూడండి, హృదయము నుంచి చెడు బయటకు వస్తుంది. మరి దేవుడు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మన హృదయములో ఆయన నివసించాలంటే మనము పవిత్రులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉంటేనే మన హృదయములో నివసించగలుగుతాడు. రైట్? మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క తప్పు, ఒక్క పొరపాటు చేసినది ఎక్కడ కనబడట్లేదు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తము నెరవేర్చనికి వచ్చాడండి. మనం ఒకసారి ఇదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఒక చిత్తాన్ని మనం చూద్దాం. 26వ అధ్యాయము 39వ వచనంలో యేసుక్రీస్తు చివరి వరకు మరణం వైపు వెళ్ళేంత వరకు కూడా ఆయన తండ్రి చిత్తము మాత్రమే చేయడం జరిగింది. అందుకే 39వ వచనము, మరి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా మీద నుండి తొలగింపుమని ఆయనని నీకిష్ట ప్రకారము కదా నా ఇష్ట ప్రకారము కానీయము. ఏమంటే తన ఇష్టం కాదు, తండ్రి చిత్త ప్రకారము జరిగించమని. అంటే యేసయ్య చివరి వరకు దేవుడి చిత్తాన్ని బయలుపరచబడాలి అనుకున్నాడు. యేసుక్రీస్తు వచ్చింది ఆయన ద్వారా దేవుడు బయలుపరచబడికి, దేవుడు నీతి బయలుపరచబడి, దేవుడు ఒక మంచితనం బయలుపరచబడి. మరి ఇంతకుముందు దేవుడు నివసించనికి ప్రత్యక్ష గుడారము కంటే ముందు మనం చూసినప్పుడు దేవుడు సేవకుల ద్వారా బయలుపరచబడ్డాడు. దానికంటే ముందు మీరు చూసినప్పుడు దేవుడు మరి ఆ ఆదాము ద్వారా బయలుపరచబడ్డాడు. ఎప్పుడైతే పాపం చేయడం జరిగిందో, ఆదాము మొదలుకొని పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముని విడిచిపెట్టాడు. సేవకుల ద్వారా బయలుపరిచాడు, సేవకుల ద్వారా నిరంతరంగా బయలుపరచబడలేకపోయాడు. ఎందుకంటే మరలా వారు తప్పు చేసినప్పుడు, వారి శరీరాన్ని వెంబడించినప్పుడు దేవుడు బయలుపరచబడలేకపోయాడు. మరలా దేవుడు మరి నివసించిన ప్రదేశం ఏంటంటే ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు బయలుపరచబడిన తర్వాత ప్రత్యక్ష గుడారంలో మరలా పాపం చేశాక, ఫినియాసు పాపం చేశాక, ఆ షిలో అనే ప్రాంతాన్ని
దేవుడు విడిచిపెట్టడం జరిగింది. మరలా తర్వాత దేవుడు మరి న్యాయాధిపతులు ఇజ్రాయెల్ వారు ఎంతో కాలము వారి శరీరాన్ని అనుసరించి జీవించారు. తర్వాత మనం చూసినట్టయితే దేవుడు నివసించిన ప్రదేశం ఏంటంటే సొలొమోను ద్వారా దావీదు మందిరము సొలొమోను ద్వారా నియమించడం ద్వారా ఆ మందిరంలో దేవుడు నివసించడం ప్రారంభించాడు. మరలా అక్కడ పాపం చేసినప్పుడు దేవుడు మరలా ఆ మందిరాన్ని పడగొట్టడం జరిగింది. మరలా దేవుడు నెహెమ్యా ద్వారా నియమించాడు. ఎజ్రా నెహెమ్యా ద్వారా మందిరం నియమించాక మరలా పాపం చేశాక దేవుడు ఇంకా మానవులతో నివసించలేకపోయాడు. ఎందుకంటే మానవుడు నిరంతరంగా పాపం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఇంకా ఆయన చిత్తం నెరవేర్చనికి ఆ దానియేలు గ్రంథములో మరి ఆయన తెలియపరచడం జరిగింది. రైట్. దానియేలు గ్రంథములో దానియేలు ప్రవర్తించిన ప్రకారము ఏ విధంగా దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నిత్యముండే మందిరం ఒకటి నియమించబోతున్నాడు. నిత్య జీవము, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సదాకాలము ఎలా మనం ఈ నిత్య జీవం పరిశుద్ధత ఆ పట్టణమును నియమించనికి ఆ దానియేలు ప్రవచించిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షకుడుగా జన్మించడం జరిగింది. ఆ పవిత్రమైన పట్టణం ఏదో కాదు, ఆ పరిశుద్ధమైన స్థలం ఏదో కాదు, యేసుక్రీస్తు ఈ లోకంలో నియమించనికి వచ్చాడండి. ఆయన అందుకే వాక్యము శరీరధారై మన మధ్యలో నివసించి యేసుక్రీస్తు ఒక్క పాపము చేయకుండా, ఇంత పాపము ఆయనలో ఏది మనకు కనబడలేదండి, ఇంత దోషము కూడా లేదు. ఆయనలో మంచితనము, దేవుడి చిత్తము, దేవుడి పరిశుద్ధత ఇది మాత్రమే బయలుపరచబడ్డం జరిగింది యేసుక్రీస్తు ప్రభు తండ్రి ద్వారా. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మరి యేసుక్రీస్తు ఇక్కడ ఎప్పుడైతే బయలుపరచబడినప్పుడు ఇక్కడ మీరు చూడండి 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము, ఈ 7వ వచనం మీరు చూడండి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసయ్య ఈ లోకానికి ఎన్ని సంవత్సరాల్లో ఉన్నాడు? 33 సంవత్సరాలు యేసయ్య జీవించాడు. ఈ 33 సంవత్సరాల్లో యేసయ్య ఈ లోకంలో జన్మించి ఆయన పాపము తన మీద వేసుకొని ఆయన శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి ఆయన మనని పాపం నుంచి పరిపూర్ణంగా విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుందంటే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అవునండి. ఇక్కడేమో నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఆదరణకర్త వస్తుందండి. మరి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలన్నట్టయితే ఈ పరిశుద్ధాత్ముడు దేవుడి చిత్తాన్ని బయలుపరచబడడం జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు మరి తండ్రి చిత్తం మాత్రమే వెంబడించడం జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలంటే మనం పరిశుద్ధులమైనట్టయితేనే పరిశుద్ధాత్ముడు మనలో నివసించనికి వీలుంది. అయితే మన హృదయంలో కొంచెము కూడా పాపము లేకుండా ఉండాలి. కానీ మానవుడు నుండి, హృదయం నుండి అనగా లోపల నుండి దురాలోచనలు, మోసము, దొంగతనము, వ్యభిచారం అన్నీ మన నుంచి బయటికి వస్తున్నాయి. మరి ఈ మురికి హృదయంలో దేవుడు నివసించాలన్నట్టయితే అది ఎలా సాధ్యము? మానవుడు ఒక మంచి పనుల ద్వారా సాధ్యము కాదు, మానవుడు మంచి చేయడం ద్వారా సాధ్యము కాదు. అది కేవలం యేసుక్రీస్తు ఒక త్యాగము వలన, యేసు రక్తము, యేసు శరీరము, యేసు ఒక విలువైన అర్పణ ద్వారా మాత్రమే మానవుడు ఒక పాపము పరిపూర్ణంగా తొలగించబడినికి, మానవుడిని పరిశుద్ధుడిగా చేయనికి, మానవుడిని నీతిమంతుడిగా చేయనికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉండడం జరిగింది. ఆమేన్. ఈరోజు దేవుడు పరిశుద్ధత ఎలా మనం కలిగి ఉండగలుగుతాం? దేవుడు నీతి మనం ఎలా కలిగి ఉండగలుగుతాం? ఈరోజు దేవుడు ఆయన మన పరిశుద్ధత ఇవ్వనికి, ఆయన నీతి మన కలుగజేయనికి దేవుడు అందుకే యేసుక్రీస్తుని లోకానికి పంపివేయడం జరిగింది. యేసు ఏం చేశాడో మీరు చూడండి. మీరు నిజంగా మీరు ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు మనలో నివసించాలన్నట్టయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. కొంచెం పాపం చేసినా మనలో నివసించలేడు. అవునా కాదండి? మరి పాత నిబంధనలో లేవికాండం 10వ అధ్యాయంలో మీరు చూస్తే ఇక్కడ నాదాబు మరియు అబీయహు మరి వీరు అహరోను కుమారులు ఇద్దరు వేరైన ఒక అగ్నిని ప్రభువుకి అర్పణగా ఇచ్చినప్పుడు
వారు దహనం అవ్వడం జరిగింది. వారు దేవుడు కోపము చేత చనిపోవడం జరిగింది. అంటే దేవుడు ఇంత కూడా మనిషి యొక్క నీతి, మనిషి యొక్క మంచితనము ఏది కలిగి ఉన్న దేవుడు మనలో నివసించలేడు. దేవుడు మనలో నివసించాలంటే కేవలము పరిశుద్ధత, నీతి, ఏ పాపము లేని వాడి మానవుడైతే ఆ మానవుడిలో ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు నివసించనీకి అవకాశం ఉంది. ఆమేన్. మరి మీరైనా నేనైనా చాలా మురికి వాళ్ళు. ఈ మురికి వాళ్ళలో యేసే నివసించాలంటే, ఈ మురికి ఆలోచనలు కలిగి ఉన్న మానవుల్లో యేసుక్రీస్తు ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించనికి ఆయన గొప్ప ప్రణాళిక వేయడం జరిగింది. ఈ గొప్ప ప్రణాళిక అంటే ఏదో కాదు, ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపం విషయంలో ఆయన రక్తము చెందించి సదాకాలం వరకు మనని సంపూర్ణుడుగా చేసి సదాకాలం వరకు ఈ ఆదరణకర్త మనను నివసించనికి ఆ విధంగా దేవుడు మనని పరిశుద్ధులుగా తీర్చివేయడం జరిగింది. ఆమేన్. ఒకసారి మనం బైబిల్లో చూద్దామండి. బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం మనం అందరం చూద్దామండి. కొత్త నిబంధనలో హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. మీరందరూ నాతో పాటు కూడా చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ, ఇది యేసుక్రీస్తు అర్పణ ద్వారా పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణుడిగా చేసి. ఎందుకు దేవుడు సదాకాలం సంపూర్ణుడు చేశాడంటే, ఆదరణకర్త మనలో నివసించాలంటే సదాకాలము మనం సంపూర్ణుని కాని ఎడల ఆదరణకర్త మనతో నివసించలేదు. అందుకే చాలామందికి యేసుక్రీస్తు మనం సదాకాలము సంపూర్ణంగా చేశాడని ఈ సత్యము తెలియదు గనక వారు ఏమనుకుంటారంటే, పాపం చేసినప్పుడు మరలా దేవుడు ఆత్మ వెళ్ళిపోతుంది, మరలా పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆత్మ మరలా వస్తుందని. లేదండి. ఒక్కసారి మానవుడు పాపం చేసినట్టయితే, ఒక్కసారి మానవుడిలో కొంచెం పాపం ప్రవేశించినట్టయితే ఆదరణకర్త ప్రవేశించనికి వీల్లేదు. అందుకే దేవుడు మన పాపమును, మనం ఎలాంటి వాళ్ళమో దేవుడికి తెలుసు. అవునా? లోపడి నుండి అనగా మనిషి హృదయం నుంచి ఏం బయటకు వస్తుంది, శాశ్వత కాలం మనం చనిపోయేంత వరకు మన నుంచి చెడు బయటకు వస్తుందని మనకు తెలుసు. కాబట్టి దేవుడికి, అందుకే దేవుడు ఏం చేశాడంటే, శాశ్వత కాలం మానవుడు ఇలా పరిశుద్ధులుగా ఉండగలుగుతాడు, శాశ్వత కాలం మానవుడు ఇలా నీతిమంతుడు ఉండగలుగుతాడు. మానవుడు యేసు రక్తము, యేసు శరీరం ద్వారా మాత్రమే సాధ్యమని ప్రభుకు తెలుసు. కాబట్టి దేవుడు ఆ మానవుడిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సంపూర్ణులుగా చేయనికి యేసు రక్తము, యేసు శరీరము ఆ శిలువలో త్యాగము చేసి ఆ రక్తము చిందించడం ద్వారా మనని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. నాతో పాటు మీరు కూడా ఆమేన్ చెప్దామా? ఎస్. ఇప్పుడు ఆదరణకర్త మనలో నివసించనికి, దేవుడు ఆత్మ మనలో బయలుపరచబడినికి దేవుడు ఈ గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈరోజు దేవుడు మనలో బయలుపరచబడాలంటే ఎలా బయలుపరచబడతాడంటే, అది యేసుక్రీస్తు రక్తము, శరీరం ద్వారా మాత్రమే సాధ్యము. అందుకే మనలో ఇంకా పాపము లేని వ్యక్తులుగా యేసయ్య చేశాడు. మనలో ఒక్క పాపము కూడా ప్రవేశించకుండా యేసు రక్తం, యేసు పరిశుద్ధత మనను ఆ విధంగా పవిత్రులుగా చేశారండి. ఎందుకంటే ఆదరణకర్త నివసించాలంటే, పాపం ఉన్నట్టయితే ఆదరణకర్త నివసించలేదు, పాపం ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ నివసించలేదు. పరిశుద్ధాత్ముడు అనేది వచ్చి వెళ్ళేది కాదండి. పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివసిస్తారంటే, యేసుక్రీస్తు ఆయన రక్తము వల్ల నన్ను సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మరలా తెలియజేస్తున్నా, సదాకాలము వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడని నమ్మిన వారిలో ఆదరణకర్త వారిలో నివసించనికి అవకాశం ఉంది. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఏం జరుగుతుందంటే, సంఘములో పరిశుద్ధాత్ముడు బయలుపరచబడుతుండు. ఇప్పుడు దేవుడు ఆయన ఆయన సువార్తను అంగీకరించిన వారు, ఆయన ఒక ప్రజల్ని, ఆయన ఒక మనుషుల్ని, ఆయన ఒక రక్షణ పొందుకున్నవారు, తిరిగి జన్మించిన సహోదరుల ద్వారా పరిశుద్ధతని, ఆయన మహిమని, ఆయన నీతిని, ఆయన మంచితనాన్ని దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు. అందుకే దేవుడు చేత రక్షించబడిన వాళ్ళు, దేవుడు చేత కృపను పొందుకున్న వాళ్ళు, పాపము నుంచి పరిపూర్ణమైన విడుదల పొందుకున్న వాళ్ళు, వాళ్ళ నుంచి ఏ మంచి వస్తుందంటే,
యేసుక్రీస్తు మంచి తప్ప ఇంకే మంచి ఉండదు. మీలోని ఈరోజు మీ సాక్ష్యం పంచుకుంటప్పుడు మీరేం మాట్లాడాలనుకుంటారు? నేను ఇలా మంచి చేశాను, నేను ఇలా త్యాగం చేశాను, ఇలా పేదలకు సహాయం చేశాను. ఈ మంచి బయటకొస్తుందా? అయితే నన్ను క్షమించండి. మీద ఆదరణకర్త లేడండి. ఆదరణకర్త ఎక్కడ నివసిస్తుందంటే, ఎక్కడైతే కేవలము యేసు రక్తం, ఎక్కడైతే కేవలం యేసు శరీరాన్ని మాత్రమే విశ్వసించిన వారి హృదయంలో ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు దేవుడు బయలుపరచబడ్డం జరుగుతుంది. అందుకే మీరు చూడొచ్చు, అపోస్తలుడైన పౌలు, పేతురు వారు యేసుక్రీస్తుని ఉపేక్షించిన, యేసయ్య ఎవరో తెలియదని చెప్పిన, మరలా దేవుడు వచ్చి సంభాషణ చేయగలిగాడు. మరలా దేవుడు వారితో మాట్లాడడం జరిగింది. అపోస్తలుడైన పౌలు మరి దేవుణ్ణి వ్యతిరేకించిన, దేవుణ్ణి నిజంగా అంగీకరించకుండా దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు దేవుడు అపోస్తలుడైన పాపముని ఎలా క్షమించి వేశాడు, అపోస్తలుని మరలా దేవుడు ఎలా కృపను అనుగ్రహించాడు మీరు చూసినట్టయితే, దేవుడు యేసు రక్తము యేసు శరీరం ద్వారా. మరి లేనట్టయితే వీరెవరు అంగీకరించబడబోతుండే, రైట్? కొంచెం పాపం చేసినట్టయితే, కొంచెం మనం తప్పు చేసినట్టయితే మనం అంగీకరించబడ్డాం. కానీ దేవుడు మనని అంగీకరించబడినికి, మన సదాకాలం మనలో దేవుడు ఆత్మ నివసించనికి, యేసు రక్తం యేసు శరీరము మనం ఆయన శరీరం ద్వారా ఆయన మనలో నివసించనికి, ఆయన నిత్యము ఆయన మనలో పనిచేయనికి, మనలో బయలుపరచబడినికి దేవుడి గొప్ప ప్రణాళిక వేయడం జరిగింది. నిజంగా నేను నమ్ముతున్నా, ఈ ప్రత్యక్ష గుడారం అనేది కేవలం ప్రత్యక్ష గుడారం గురించే కాదు, కొత్త నిబంధన ద్వారా దేవుడు ఎలా బయలుపరచబడుతున్నాడు, పరిశుద్ధుల ద్వారా దేవుడు ఎలా నీతిని బయలుపరచబడుతుంది, సంఘం ద్వారా బయలుపరచబడుతుంది ఎలా యేసు నీతి. మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకొని, మీరు కూడా హృదయంలో సరైన నీతి, సరైన పరిశుద్ధత, సరైన ఆదరణకర్త మీ హృదయంలో పొందుకొని, మీరు ఆ విశ్వాసం కలిగి ఉండి మీరు అనేకులకి సువార్త ప్రకటించడానికి నాతో పాటు పాల్గొంటూ మరి అనేకులు ఆశీర్వదించబడతారని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలను వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతరం యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి, మా హృదయంలో మీరు ఏ విధంగా దేవుడు నీతి, దేవుడు పరిశుద్ధత బయలుపరచబడుతుందో మీరు తెలియపరచారు ప్రభా. అవును తండ్రి, మనుషుల్లో మీరు నివసించలేరు. ఎందుకంటే మానవుడు పాపం చేసినట్టయితే, మానవుడు చెడు చేసినట్టయితే మీరు నివసించలేరు. కానీ తండ్రి, మీరు ఏ విధంగా తండ్రి మానవుడిలో మీరు పనిచేస్తున్నారు. నిజంగా యేసు రక్తము శరీరం ద్వారా మానవుడిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా సదాకాలం చేసి మానవుడి ద్వారా దేవుడి నీతి ఎలా బయలుపరచబడుతుందో ఈరోజు మీరు తెలియజేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ, మరోసారి మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ, ఈరోజు వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా కానీ వారిలోని మనిషి నీతి ఉన్నట్టయితే అక్కడ దేవుడు బయలుపరచబడ్డాడనే సత్యాన్ని గ్రహించి కేవలం యేసు నీతి, యేసు పరిశుద్ధత తప్ప ఇంకా వారు ఏ సాక్ష్యం ఉండనికి వీల్లేదు. వాళ్ళ హృదయంలో కేవలం యేసు చేసిన త్యాగం, యేసు శిలువలో చేసిన త్యాగం, ఈ సాక్ష్యము మాత్రమే కలిగి ఉండనికి అలాంటి కృపా కనికరం దయచేయమని అడుచు. వారి ద్వారా మీ నీతి బయలుపరచబడుతుంది, మీ పరిశుద్ధత బయలుపరచబడుతుంది నమ్ముతూ ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.